ప్రైజ్ ద లార్డ్ అండి. సత్యస్వార్థ ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానం నిమిత్తం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఆమెన్. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ దేవుడు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మనం ఏ మనవిని అడిగినను దేవుడు తప్పకుండా దయచేస్తాడు. యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు, మీరు తండ్రి పేరిట ఏమి అడిగినా కూడా దయచేస్తాడు అని. కాబట్టి మనం నమ్మి విశ్వాసంతో మన అక్కర్లను మన అవసరతలను దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు జవాబు ఇచ్చి ఫలం ఇచ్చే దేవుడు. ఆమెన్. విన్న వాక్యం మన విడికిల్లో దీవించబడిలాగున ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, విన్న వాక్య భాగం ద్వారా నాయన మాతో మాట్లాడిన దేవా స్తోత్రం నాయన. అయ్యా, విశ్వాసంతో నమ్మకంతో మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మా ప్రతి ప్రార్థనను ఆలకించండి నాయన. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరులను సహోదరులను జ్ఞాపకం చేసుకొని నాయన, వారి కుటుంబంలో కూడా ఉన్నటువంటి ప్రతి సమస్య విషయమైన ఆయన విశ్వాసంతో నీ దగ్గర మొరపెడుతున్నారు నాయన. వారి పిల్లల ఉద్యోగాల కోసం, వివాహాల కోసం నాయన, ఆరోగ్యం కోసం నాయన, సొంత గృహం కోసం ప్రార్థిస్తుండగా ప్రతి మనవిని ఆలకించి వారికి జవాబు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా భౌతికంగా దీవించండి. ఇదని దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి.